గడిచిన 8 రోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్స్ కానీ ప్రెస్ రిపోర్టర్స్ కానీ అందరూ కూడా ఆశ్చర్యంగా చెప్తా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఎలాంటి సంస్కృతి లేదు. ఎప్పుడు కూడా ఇలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుల్ని, ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి వాటి మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నించడం, ఈ విధంగా హై డ్రామా సృష్టించడం, భయభ్రాంతులకు ప్రజలను గురి చేయాలా అన్న ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉండే విధానం ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ రోజుకి ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు, అసహ్యంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం. అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో, శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు. వాళ్ళ నాన్న సుమారుగా 18 సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్గా సమితి ప్రెసిడెంట్గా ఉండడం, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పనిచేయొచ్చు, ఇలా సర్వీస్ చేయొచ్చు, ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం కానీ, మంత్రిగా ఉండడం కానీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయన రిసీవ్ చేసుకోవడం, పనులు చేయడం కానీ, ఈరోజు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక క్రెడిబిలిటీ ఉండే లీడర్గా గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు ఎదిగారు. అంతటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేయాలనుకుంటా ఉంటే ప్రజలు ఫస్ట్లో ఏం జరుగుతూ ఉందని అనుకునేవాళ్ళు. ఈరోజు ఆశ్చర్యంగా చూడడం పోయి అందరూ కూడా అసహించుకునే పరిస్థితికి వస్తూ ఉంది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఈ కేసు గురించి. ఏదైతే ఒక మైనింగ్ పొదలకూరు మండలంలో ఒక మైనింగ్ విషయంలో కొంత క్వాడ్స్ని అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, పర్మిషన్స్ లేకుండా అక్కడ కొంత క్వాడ్స్ని తీసేశారన్న ఉద్దేశంతో కేసులు పెట్టాలనే ప్రయత్నం. ఈ కేసు సుమారుగా 2-3 నెలల క్రితమే కేవలం గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధించాలన్న ఉద్దేశంతోనే ఈ కేసులు పెట్టి ఎలాంటి ఆధారాలు దొరక్క సుమారుగా 3 నెలల నుంచి కేసుని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఒక వారం రోజుల క్రితం అందులో సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా 8 రోజుల క్రితం అంటే పోయిన సోమవారం రోజున గోవర్ధన్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో యాడ్ చేయడం, ఆ తర్వాత ఎక్కడ ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటాడో అన్న ఉద్దేశంతో ఆ బెయిల్ రాకుండా ఉండేటువంటి సెక్షన్స్ని అందులో యాడ్ చేయడం, ఆ తర్వాత మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి హైడ్రామాలు జరిగినాయో. అయితే ఈరోజు హైకోర్టులో దానికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ మీద కానీ, అలానే ఈ కేసుని యాంటిసిపేటరీ బెయిల్ గురించి దీనికి సంబంధించినటువంటి కోర్టులో ఈరోజు సంబంధించినటువంటి వాయిదాలు ఉన్నాయి. ఈ వాయిదాల్లో ఎక్కడ అతనికి క్వాష్ వస్తుందో, యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో అన్న ఆలోచనతో ఈరోజు మరో కేసుని పెట్టారు. మీరందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. SC/ST కేసుని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టడం ఎక్కడైనా మనం చూస్తామా? అటువంటి ప్రజానాయకుడు కానీ, ఇటువంటి ఒక మంచి లీడర్గా ఉండేటువంటి వ్యక్తుల మీద SC/ST లాంటి తప్పుడు కేసులు పెట్టే పరిస్థితి కూడా ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో చూస్తూ ఉన్నామంటే అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్గా మనం చెప్పాలంటే గోవర్ధన్ రెడ్డి గారు పరారు అయిపోయినారు, గోవర్ధన్ రెడ్డి గారు అప్స్కాండ్ అయిపోయినారు, గోవర్ధన్ రెడ్డి గారు దేశం వదిలిపోయినారని చెప్పి 2-3 రోజుల క్రితం నుంచి కూడా కొన్ని న్యూస్ ఛానల్స్లో గమనిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను దగ్గరగా ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారికి. నేను గత 10 రోజుల నుంచి కేసు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నాం. నాతో పాటు చాలామంది ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే 10 రోజుల క్రితం ఈ కేసులో గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రధానంగా పోయిన మండే అందరూ కూడా ఈ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారన్నప్పుడు ట్యూస్డే రోజున ఈ రోజే అరెస్ట్ చేస్తారని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అయితే గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఆఫీస్లో ఉన్నారు. నేను కూడా ఆ రోజు గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. ఆ రోజు నైట్ పోలీసులు వస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తారంటే మేము ఆయనకి శ్రేయోభిలాషులుగా ఉండే దగ్గరగా ఉండే వ్యక్తులు ట్యూస్డే రోజు ఆయనతో ఉన్నాం, ఆయనకి చెప్పాం. సో మనకి ఎలా ఉంటుందో పరిస్థితి తెలియదు, వీళ్ళు ఏ విధంగా కేసులు పెడతారు, మీరు 2 రోజులు మీరు బయట ఉంటే మంచిదంటే లేదు చంద్రశేఖర్, మనం ఉండాలా, మనమే బయట వెళ్ళిపోతే మనం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చినట్టు అవుతుంది. సో లేదు నేను ఉంటాను అంటే మేము కూడా ఉంటామన్నా అని చెప్పి ఆ రోజు తెల్లవారిందా కూడా ఉన్నాం. పోలీసులు కనుక వస్తే అడుగుదాం, ఎందుకు కేసులు పెడుతున్నారు, ఏ విధమైనటువంటి కేసులు పెడుతున్నారు, ఏ ఆధారాలతో పెడుతున్నారు అని అడగాలని చెప్పి అందరం కూడా వెయిట్ చేసినాం. కానీ మంగళవారం రోజు రాలా. బుధవారం రోజు గోవర్ధన్ రెడ్డి గారు మా ఇంటికి కూడా వచ్చినారు. అక్కడ కూడా కలిసినారు, పబ్లిక్గానే తిరుగుతూ ఉన్నారు. బుధవారం ఉన్నారు, గురువారం ఉన్నారు, శుక్రవారం ఉన్నారు, శనివారం కూడా ఉన్నారు. ఇక్కడనే
అందరూ కూడా లీడర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసి ఆయనతో మాట్లాడి అందరం కూడా కలిసి ఉంటాం, వైఎస్ఆర్సీపీ అంతా కూడా దీన్ని ఎదుర్కొంటుందని చెప్పి ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి రావడం, ఈ 4 రోజుల పాటు ఆయనతో పాటు సంఘీభావంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా కలవడం జరిగింది. అయితే ఆదివారం రోజు ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ విశిష్టత అందరికీ తెలుసు. తెలుగు ప్రజలందరూ కూడా ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఈ ఉగాదిని వారందరూ కూడా ఒక సంప్రదాయబద్ధంగా కుటుంబ పెద్దలందరితో కలిపి కుటుంబ సభ్యులతో కలిపి ఈ ఉగాది పండుగ చేసుకునే అలవాటు. అందులో భాగంగా శనివారం దాకా ఆయన నెల్లూరులోనే ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అంతా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత సుమారుగా 6:15 ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి గోవర్ధన్ రెడ్డి గారు లేరు, ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి 6:15 సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, అక్కడ గోడలు దూకడానికో లేకపోతే తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అలా చేసి లేడు, పారిపోయినాడు, మేము వెళ్ళే టయానికి మేము వస్తున్నామని తెలిసి ఆయన రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాడు, దేశం వదిలి వెళ్ళిపోయినాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు. ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఆదివారం సాయంత్రం 6:15 గంటలకు అనుకుంటాను బహుశా ఇక్కడికి పోలీసులు వచ్చి నోటీసులు అంటిస్తే అది చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా ఆ పని చేస్తున్నాడు. 7:30 కల్లా ఆయన ఫేస్బుక్లో కానీ ఆయన స్టేటస్లో కానీ ఆయన ప్రత్యేకంగా ఆయనకున్నటువంటి మొబైల్ ద్వారా వాట్సాప్ ద్వారా అన్ని గ్రూపుల్లో కూడా నేను ఇక్కడ కుటుంబ సభ్యులతో ఉగాది పండుగను చేసుకుంటామని అనే పిల్లలు వాళ్ళందరితో కలిసినటువంటి ఫొటోస్ని 7:15 కల్లా రిలీజ్ చేసినటువంటి ఒక గ్రేట్ లీడర్ గోవర్ధన్ రెడ్డి గారు. గోవర్ధన్ రెడ్డి గారు లాంటి లీడర్ని మనం ఎక్కడ చూడగలం? అంతటి గట్స్ ఉన్నాయా? సో అట్లా 7:30 కల్లా ఆయన రిలీజ్ చేసిన తర్వాత రోజు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గర మళ్ళీ ఇంకొకసారి నోటీసులు ఇచ్చినారు, తర్వాత రోజు రమ్మని. ఎలా వస్తారు? ఆయనకేం పనులు ఉండవా? సరే, మీకు చట్టాలను గౌరవిస్తాం, అన్నిటిని కూడా పోలీసు వ్యవస్థను కానీ ప్రతిదాన్ని కూడా రేపు ఈవినింగ్ కల్లా నేను నెల్లూరులో ఉంటాను, ఒకవేళ లేకపోతే ఎల్లుండి ఉంటానని చెప్పండి. మేము ఈరోజు చెప్తా ఉన్నాం అందరికి కూడా, మీరు ఎన్ని కేసులు పెడతారు, ఎంతమంది మీద అక్రమ కేసులు పెడతారు. అలానే వైఎస్ఆర్సీపీని చూసి ఈరోజు ఇంకోటి కూడా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. వైఎస్ఆర్సీపీ కాదు భయపడేది, తెలుగుదేశం వాళ్ళు భయపడతా ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద అక్రమ కేసులు పెట్టడం కనుక ప్రారంభిస్తే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అక్రమంగా చేసినటువంటి నిజమైన అక్రమాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? రేపు పొద్దున ఈ కేసులన్నింటినీ కూడా మనం బరాయించగలమా అని ఈరోజు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల్లో కూడా ఆందోళన ఉంది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల వల్ల వైఎస్ఆర్సీపీ భయపడుతుందనో ఏదిలే, ఎందుకు విధంగా పెడతా ఉన్నారు అక్రమ కేసులన్నీ కూడా? కేవలం ఒకే ఒక కారణం, తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్కి ముందు ఎన్ని హామీలు ఇచ్చింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేకమైనటువంటి హామీలు, ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు, ప్రతి ఆడబిడ్డకి 18,000 ఇస్తామని చెప్పారు, ప్రతి నిరుద్యోగికి 36,000 ఇస్తామని చెప్పారు, ప్రతి రైతుకి 20,000 ఇస్తామని చెప్పారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇలా నోటుకు వచ్చినటువంటి అబద్ధాలన్నీ కూడా చెప్పారు.